భగవంతుడు 7వ అధ్యాయంలో సూది మొన మోపేదానికి కూడా వేరేది లేకుండా నేనే ఉన్నాను సర్వము అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు కూడా అదే మాటను అంటున్నాడు. సర్వం సమాప్నోసి తతోసి సర్వ. సర్వం, ఈ సర్వం అంతా నువ్వే ఉన్నావు, నీవు లేకుండా కించిత్ కూడా వేరే ఏమీ లేదు అని అర్జునుడని ఇప్పుడు అంటున్నాడు. ఈయనకి ఇప్పుడు గుర్తొస్తుంది ఏమిటంటే, ఈ శ్రీకృష్ణ పరమాత్మతో నేను కలిసి ఉంటూ ఉన్నప్పుడు ఎగతాళిగా అప్పుడప్పుడు కొన్ని మాటలని ఉంటాను. పైగా నాకు బావ అని నేను మాట్లాడుతూ హేళన చేస్తూ కూడా కొన్ని మాటలు మాట్లాడి ఉంటాను. అవన్నీ కూడా తెలియక చేసినాను. ఎందుకంటే ఇంతటి పరమేశ్వరుడునని నాకు తెలియదు ముందు. ఇప్పుడు నేను స్పష్టంగా చూసి నేను గుర్తిస్తున్నా. అందుకని ఇక్కడ అంటున్నాడు, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. హే పరమాత్మా, నేను నాకు తెలియకుండా నిన్ను నాకు కావాల్సిన వాడని, నాకు దగ్గరున్నాడు అని నిన్ను నేను ఎట్లా పిలిచాను తెలిసిన? హే కృష్ణ అన్న, హే యాదవ అనన్నా, హే సఖా అని కూడా అన్నా. నిన్ను పిలిచేటప్పుడు ఎట్లా పిలిచినాను? భోజనం చేసేటప్పుడు, ఇంకా తర్వాత వస్తుంది అది. నేను నిన్ను అప్పుడప్పుడు కృష్ణ అని పిలిచిన, యాదవ అని పిలిచిన, సఖా అని కూడా పిలిచినాను. ఇట్లా పిలిచినటువంటివన్నీ నాకు తెలియక చేసినటువంటివి, నాకు తెలియక చేసిన పొరపాట్లవి. సఖేతి మత్వ ప్రసభం యదుక్తం విరుద్ధమగు బుద్ధితో సఖుడు అంటే సమాన వయస్కుడని తలచి అవమానపూర్వకముగా హఠముతో కూడుకున్నట్లుగా ఏదైతే పలుకుబడినదో తెలియని మూఢుడనగు నాచే ఓ కృష్ణ, ఓ యదువంశీయుడా, ఓ మిత్రమా అంటూ ఏదైతే పలుకబడినదో తెలియనిది ఏమిటి అన్నచో అర్జునుడు చెప్తున్నాడు, నీ యొక్క మహిమను, ఈశ్వరుడవగు నీ విశ్వరూపముని తెలియని నాచే ఈ విశ్వరూపము నీది, అట్టి విశ్వరూపమనే మహిమను తెలియని నాచే అని వైయధికరణ్య సంబంధమును చెప్పవలను. వీటన్నింటినీ అజానత మహిమానం తవేదం. అజానత, నీ యొక్క మహిమ నాకు తెలియక నేను అట్లా అన్నానప్ప అని చెప్తూ తర్వాత శ్లోకంతో చెప్తున్నాడు. అంటే ఇంకా ఏం చెప్తున్నాడంటే, యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్ సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయం. యచ్చాపహాసార్థ అసత్కృతోసి. నేను అప్పుడప్పుడు హే పరమాత్మా, విహార శయ్యాసన భోజనేషు, విహారం చేసే సమయంలో అంటే కలిసి తిరుగుతూ అప్పుడప్పుడు పోతూ ఉంటాం, అప్పుడప్పుడు విహారానికి వెళ్ళినప్పుడు, తర్వాత శయ్య పడుకున్నప్పుడు, వీళ్ళిద్దరూ కలిసి పడుకునే సందర్భాలు చాలా సందర్భాల్లో జరిగినాయి.
తర్వాత ఆసన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, తర్వాత భోజనేషు భోజనం చేసే సమయంలో, ఇట్లా భోజనం చేసే సమయంలో, విహారం చేసే సమయంలో, పడుకున్న సమయంలో, కూర్చున్న సమయంలో, మాట్లాడుకునే సమయంలో అప్పుడప్పుడు పరిహాసముగా నేను తెలియక ఏంటంటో మాట్లాడిస్తున్నాను. నీ యొక్క గొప్పతనము, నీ యొక్క ఈ విశ్వరూపము నాకు తెలియక నేను ఎలాగెలాగో మాట్లాడి ఉన్నాను. ఏకోధవాపి, ఏకో అథవాపి, ఒకసారి అని ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ సార్లు కూడా నేను ఇట్లాగా చెప్పరాని మాటలను నిన్ను అప్పుడప్పుడు అని ఉంటాను. దానిని గురించి నీవు నన్ను ఏం చేయాలంటే, నన్ను తెలియని వాడుగా నేను చేసినటువంటి తప్పులను క్షమించు. నేను తెలియక చేసిన తప్పులవి, తెలిసి చేసిన తప్పులు కాదు. తెలియకుండా ఉన్నప్పుడు చేసినాను, ఇప్పుడు నీ తత్వం తెలుసుకున్నాను, తెలుసుకున్న వెంటనే క్షమించమని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. పరిహాసం అనే ప్రయోజనము కొరకు నీవు పరాభవించబడితివి అనేది ఏది గలదో, విహారము అంటే పాదములకు వ్యాయామం, నడక, మంచంపై నడుము వాల్చుట, ఆసనం అంటే కుర్చీపై ఉండుట, భోజనము చేసే సందర్భముల యందు ఓ అచ్యుత అని నాకు పరోక్షుడు అంటే పరోక్షము నాచే పరాభవింపబడితివి, లేదా అంతేగాక ఓ అచ్యుత ఈ విధముగా ప్రత్యక్షంగా కూడా పరాభవించబడితివి. వీటన్నింటినీ నన్ను క్షమించు. మనము పూజా సందర్భంలో పూజ చేస్తాం. దేవునికి పూజ చేసి పూజంతా అయిన తరువాత లాస్ట్లో ఒక మంత్రం చెప్తాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. పూజ చేసేటప్పుడు పూజ అయిన తర్వాత చెప్తారు, గుర్తుందా మీకేమైనా? కాయేన వాచ మనస ఇంద్రియ, చూడండి ఎట్లా ఉందో. కాయేన శరీరము చేత, వాచ వాక్కు చేత, మనస మనసు చేత, ఇంద్రియముల చేత, బుద్ధ్యాత్మనావ బుద్ధి చేత, శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ, మనసు చేత కానీ, ఇంద్రియాల చేత కానీ, బుద్ధి చేత కానీ. ఇవి ప్రకృతే స్వభావాత్, నా స్వభావము చేత. నేనైతే యాక్చువల్గా నేను భగవంతుని యొక్క కార్యక్రమములో ఉంటూ భగవంతుని కార్యము చేస్తూ, అంటే భగవంతునికి పూజ చేస్తూ ఉన్న సందర్భంలో నిజంగా భగవంతుని కార్యము తప్ప నేను ఇంక వేరే ఏమీ ఆలోచన కూడా రాకూడదు. నాకు వేరే ఆలోచన రాకూడదు. కేవలము భగవత్ సేవలోనే నేను ఉండాలి, ఆ భగవద్ భావనతో ఉండాలి. కానీ పొరపాటున ఈ ప్రకృతి యొక్క ప్రభావము చేత, లేదా నా కర్మ ప్రభావం చేత, నాకు తెలుసో తెలియకో నేను పూజ చేసే సందర్భంలో కూడా నా యొక్క మనస్సు కానీ, బుద్ధి కానీ, వాక్కులు కానీ ఇవి పొరపాటున దూరంగా పోయినాయి. అట్లా పొరపాటును దూరంగా పోయేటటువంటి వాటి కొరకు నేనేం చేస్తున్నానంటే, వీటన్నింటినీ క్షమించమని, దీన్ని ఈశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి నేను సమర్పిస్తున్నాను అని చెప్తాం లాస్ట్లో. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్, నేను ఏదేదైతే చేసినానో సకలం ఇవన్నీ కూడా నారాయణాయేతి, నారాయణునికి నేను సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఈ దోషములు నావి కాదు, నేను దోషములు తెలిసి నేను చెయ్యలేదు. కాబట్టి ఇది ఏం చేసినా పరమేశ్వరునికి అంకితం. అందుకని బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, సర్వము బ్రహ్మమే, బ్రహ్మము కానిది ఇంకోటి అంటూ ఏమీ లేదు అని చెప్పి మనం భగవంతునికి సమర్పిస్తాం.
అదే విషయాన్ని ఇక్కడ అర్జునుడు కూడా చెప్తున్నాడు. తత్ క్షామయే త్వా మహమప్రమేయం. అప్రమేయం ఏమంటే ప్రమేయం, ఎప్పుడన్నా విన్నారా? ప్రమేయము ప్రమాణము చేత తెలుసుకునబడేది ప్రమేయం. కంటి చేత రూపమును తెలుసుకుంటాం. కన్ను ప్రమాణము, రూపము ప్రమేయం. చెవి చేత శబ్దమును తెలుసుకుంటున్నాం. చెవి ప్రమాణము, శబ్దమనే విషయం ఏదుందో అది ప్రమేయం. నాలుక చేత రుచిని తెలుసుకుంటున్నాం. నాలుక ప్రమాణము, ఆ రుచి ప్రమేయం. అదేవిధంగా చర్మము చేత స్పర్శను తెలుసుకుంటున్నాం. మనస్సు చేత ఒక విషయాన్ని ఊహించి తెలుసుకుంటున్నాం. ముక్కు చేత వాసనను తెలుసుకుంటున్నాం. అంటే ముక్కు ప్రమాణము, బయట ఉండే వాసన ప్రమేయం. ఇట్లా ఉన్నాయే ఈ ప్రమాణముల చేత తెలుసుకునేటువంటివి ప్రమేయం. అదేవిధంగా బుద్ధి చేత ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటాం. బుద్ధి ప్రమాణము, బుద్ధి చేత తెలుసుకున్న విషయము ప్రమేయం. కానీ ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని నువ్వు దేనితో తెలుసుకోగలవు అంటే ఈ జ్ఞానేంద్రియముల చేత కానీ, కర్మేంద్రియముల చేత కానీ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటి చేత కానీ దేని చేతను తెలుసుకునేదానికి వీలు కానిది. దేనికన్నా ఒకదానికన్నా తెలియబడితే కదా మనం తెలుసుకునేది అవుతుంది. దేని చేతను తెలియబడడు. ఎందుకంటే దేని చేతనైనా తెలియబడితే అది కొలత వేసినట్లయిపోతుంది. ఏదైనా సరే, ఇప్పుడు ఒక మూటను అనుకోండి, ఆ మూటను మనం ఎత్తలేం. ఒక నలుగురు కలిసి ఎత్తాల్సి వస్తుంది అని అనుకోండి. నలుగురు కలిసి ఒక మూటను లేపామనంటే, నలుగురు కలిసి ఎత్తినప్పుడు కనీసం అంటే దాని యొక్క బరువు 200 కేజీలన్నా ఉంటుంది. అంటే ఇప్పుడు దానిని వెయిట్ చేస్తే ఆ వెయి మిషన్లో ఆ 200 కేజీలు తెలుస్తుంది. చిన్న దాంట్లో అయితే మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు లారీలు ఉంటాయి. లారీల్లో దాదాపు ఒకసారి ఏమైందంటే 30 చక్రాలు ఉండేటువంటి లారీ ఒకటి వచ్చింది. 30 చక్రాలు, 30 చక్రాల కంటే ఇంకా ఒకటి పెద్ద లారీ ఒకటి వచ్చింది, 70 చక్రాలు. ఇప్పుడు 70 చక్రాలు ఉండేటువంటి లారీలో పైన వేసినారు చూడండి, ఆ లోడ్ ఎంత లోడ్ ఉంటుంది, అది దాని వెయిట్ ఎంత ఉంటుంది, అంత వెయిట్ ఉండేటువంటి దాన్ని లాక్కొని పోతుందిగా. లాక్కొని పోతుందంటే ఆ వెయిట్ ఉందే, ఆ వెయిట్ని మనం ఎలా తూచగలం అంటే దానిని కూడా మనం ఏం చేస్తాం, వెయింగ్ మిషన్లో తూచేస్తాం. దానికి సంబంధించిన వెయింగ్ మిషన్ ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దాన్ని మనం లెక్క కట్టేస్తున్నాం. అసలు భూమిని కూడా బరువు ఎంత ఉందని లెక్క కట్టేశారు. ప్రతి దానిని లెక్క కట్టేస్తున్నారు. కానీ ఈ ఈశ్వరుడు ఎంత ఉన్నాడు, ఈశ్వరుడు ఎంత ఉన్నాడు, ఆయన స్వరూపం ఎంత పొడుగున్నాడు, ఎంత లావున్నాడు, ఎంత ఆయన యొక్క విస్తీర్ణం ఏమిటి, ఆయన గురించి ఏమన్నా తెలుసుకోగలమా? దేనితోనైనా తెలుసుకోగలమా అంటే దేని చేతను తెలుసుకునేదానికి వీలు కాదు. యన్ మనస నా మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదం ఉపాసతే. అంటే మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాదు. ఆ మనస్సును తెలుసుకుంటూ ఉండేది బ్రహ్మ. యత్ చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. కంటి చేత తెలుసుకునేదానికి వీలు కాదు. కంటి చేత తెలుసుకుంటూ పడుతూ ఉండేటువంటిదంతా కూడా బాహ్యంగా ఉండేది. ఆ కంటిని కూడా తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మ. యత్ శ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదం ఉపాసతే. నువ్వు చెవి ద్వారా ఏదైతే తెలుసుకుంటున్నావో అలా తెలుసుకునేదానికి వీలు కాదు ఎవరిని, ఈశ్వరుణ్ణి. ఆ చెవి ద్వారా వినేటువంటిది ఏదుందో దానిని తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మ. చూడండి ఎట్లా ఉండదు. ఇలాగా మనస్సు ద్వారా తెలుసుకునేదానికి వీలు కాదు, కంటి ద్వారా తెలుసుకునేదానికి వీలు కాదు, చెవి ద్వారా తెలుసుకునేదానికి వీలు కాదు, దేనితోనూ తెలుసుకునేదానికి వీలు కాదు. కానీ వీటన్నింటినీ మాత్రం అది తెలుసుకుంటూ ఉంటుంది.
అలా తెలుసుకుంటూ ఉందే అది బ్రహ్మ. నేదం యదిదం ఉపాసతే. నువ్వు ఏదైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో, నువ్వు ఏదైతే పూజ చేస్తున్నావో, నువ్వు ఏదైతే అర్చన చేస్తున్నావో, నువ్వు ఏదైతే అభిషేకం చేస్తున్నావో, నువ్వు దేనిని ఉద్దేశం చేస్తున్నావో అదంతా బ్రహ్మ కాదు. ఉపనిషత్ వాక్యం, ఉపనిషత్ చెప్తూ ఉన్నది, కేనోపనిషత్. అదే అప్రమేయం. అప్రమేయం అనంటే ప్రమాణము చేత తెలుసుకునేదానికి వీలు కానటువంటి దానిని అప్రమేయం అని అంటారు. రెండవ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. నీవు దేనితోనూ తెలుసుకునేదానికి వీలు కానటువంటి వాడవు, అప్రమేయుడవు అని అక్కడ కూడా రెండవ అధ్యాయంలో ప్రస్తావన వస్తుంది. దానికి ఇప్పుడు అర్జునుడు అదే ప్రయోగం చేశాడు. తర్వాత ఇంకా అంటున్నాడు, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వస్సమోస్త్యభ్యదిత కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. మూడు లోకాలు ఉండేది 14 లోకాలని అంటారు. 14 లోకాలను ఏం చేస్తారంటే 3 లోకాలుగా కుదిస్తారు. 3 లోకాలు: భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఓం భూర్భువస్సువః అటుకైపోయింది. సకాల సృష్టి వచ్చేసింది ఇక్కడ గాయత్రి మహామంత్రంలో. కాబట్టి భూలోకము, భువర్లోకం, సువర్లోకం. భూలోకము, ద్యులోకము, తర్వాత మధ్యలో ఉండేటువంటి ఆకాశమునందు ఉండేటువంటి లోకం. ఇవే మూడు లోకాలు. ఈ 3 లోకములలో నీతో సమానమైన వాడు, నీతో సమానమైన అంటే ఈశ్వరుని గురించి చెప్తున్నాడు ఇప్పుడు. నీతో సమానమైనటువంటి వాడు అప్రతిమ ప్రభావ. నీతో సమానమైనటువంటి వాడిని ఏదైనా చూద్దాం, ఒకడన్నా ఉన్నాడంటే ఎవడు లేడు. నీతో సమానమైనడు లేడు, ఉండేది నువ్వే. పితాసి లోకస్య చరాచరస్య. చరము అచరం. చరం అంటే కదిలేది, అచరం అంటే కదలనిది. ఈ కదిలేదానికి కదలని దానికి రెండింటికి కూడా నువ్వే పితాసి. వీటన్నింటికి పిత, తండ్రివి నీవే. ఇప్పుడు కదిలేటువంటి ఈ అంటే కదిలేటువంటి జీవచరములు ఉన్నాయే, ఇవన్నీ కదిలేటివి. ఇప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు, కొన్ని దిమ్మెలు, ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి, ఇవి కదలనివి. కదిలేటి వాటికి నీవే తండ్రివి, కదలని వాటికి కూడా నీవే తండ్రివి. ఇక్కడ తండ్రివి అంటే తండ్రి అయితే తల్లి ఉండాలి కదా అనేటువంటి దీంట్లో అట్లా క్రాస్ చేయకూడదు. అంటే తండ్రి అని అంటే ఏంటంటే కారకుడు అంటే వీటన్నింటికి జన్మించేదానికి కారణమైనటువంటి వాడు తండ్రి. అంటే ఈ సకల సృష్టి ఉద్భవించేదానికి నీవే కారణము అని అర్థం, అనే అర్థంతో చెప్తున్నాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్. గురుహు గరీయాన్. గురువు అంటే పెద్దవాడు, గరీయాన్ అంటే ఇంకా నీతో సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు.
అంటే అందరికీ గురువు నీవే, అందరికంటే పెద్దవాడు కూడా నీవే. అంటే నీకంటే పెద్దవాడు ఇంకొకడు లేడు. నత్వత్సమోస్త్యభ్యధిత కుతోన్యో నతు సమః అస్త్యభ్యధితః. చరాచరమైన అంటే కదిలే మరియు కదలని లోకమునకు అంటే ప్రాణి సముదాయమునకు పిత అంటే కేవలము తండ్రివి మాత్రమే కాదు, పూజనీయుడవు కూడా. ఎలయనగా నీవు గురుడవు, అందరికంటే పెద్దవాడవు, లేదా నీవు గురువులకు కూడా గురువు. నీతో సమానమైన వాడు మరి ఒకడు లేడు. ఎందుకంటే ఇద్దరు ఈశ్వరులుండుట అసంభవం, ఇద్దరుండుట అసంభవం. ఒకటి మించి ఈశ్వరులు ఉన్నచో లోక వ్యవహారం సంభవమే కాకుండా పోవును. ఎందుకంటే ఏదన్నా ఒక పని చేయాలంటే ఒకడే చేస్తే ఆ పని సక్రమంగా జరుగుతుంది. ఇద్దరు గన చేశారని అనుకోండి, ఆ పని జరగదు, ఆ పని సక్రమంగా జరగదు. ఒక పనిని ఒకడే నిర్వహిస్తే అది కరెక్ట్గా జరుగుతుంది. ఆ ఒకని ఆధ్వర్యములో ఇంకా చాలామంది కలిసి ఉంటే పని చేయొచ్చు, కానీ ఆ ఆధ్వర్యంలో అతనే కదా దానికి మొత్తం డీల్ చేసిన వాడు అవుతాడు. అట్లాగే ఇక్కడ కూడా ఒక్కని ఒక ఆధ్వర్యములోనే జరుగుతున్నవి. అంటే సర్వమునకు నీవే ఆధారం, నీకంటే మించిన వాడు ఇంకొకటి లేడు. అన్నీ చేసేదానికి కూడా కారణం నీవే. ముల్లోకముల యందలి సకల ప్రాణుల యందు నీతో సమానమైన వాడే మరి ఒకడు సంభవము కాదన్నప్పుడు నీకంటే అధికమైన ఇతరుడు ఎక్కడి నుండి వచ్చును? దేనితో పోలుస్తామో అది ప్రతిమ అనబడును. ప్రతిమ లేదు అంటే పోలికే లేదు, నీ ప్రభావమునకు పోలిక లేదు. ఓ నిరతిశయ ప్రభావా అని అర్థం. ఇక్కడ అర్జునుడు ఆ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వస్సమోస్త్యభ్యధితః కుతోన్యో కుతో అన్యః. నీకంటే అన్యః వేరైనటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎవరున్నారు అసలుకి? అసలు భగవంతుని గురించి చెప్పాలంటే ఒకటి ఉదాహరణ ఉన్నది. అదేమిటంటే ఆకాశం. ఆకాశము లాంటి వాడు బ్రహ్మ. అంటే దీన్ని ఉపమానమును గురించి చెప్పేటప్పుడు ఉపమాన ప్రమాణము ద్వారా, ఉపమానం అంటే ఒక విషయాన్ని సేమ్ ఇలాగా ఉంటుందని చెప్పేదానికి ఉపయోగపడేటువంటిది ఉపమాన ప్రమాణం. అలా ఉపమాన ప్రమాణం చెప్పేటప్పుడు బ్రహ్మ ఆకాశ సదృశం. బ్రహ్మ ఆకాశ సదృశం అంటే బ్రహ్మ ఆకాశము వంటివాడు. ఆకాశం వంటివాడే కానీ ఆకాశం కాదు, ఆకాశం కాదు. ఈ ఆకాశము మహాకాశం, భూతాకాశం, తర్వాత చిత్తాకాశం అని చిదాకాశం అని ఉన్నది. ఇదంతా ఏమో మహాకాశము. ఈ మహాకాశంలో భూతములన్నీ ఉన్నాయి. ఈ భూతములన్నీ ఉండేటువంటిది భూతాకాశం. ఈ భూతాకాశం అంతా మహాకాశమునందున్నది. ఈ మహాకాశం అంతా చిత్తాకాశములో ఉన్నది. చిత్తాకాశం మళ్ళీ చిదాకాశమునందున్నది. కాబట్టి చిదాకాశమున కంటే వెనకాల ఉండేటువంటి వాడు చైతన్యం, అది బ్రహ్మ. ఆ బ్రహ్మతో సమానమైన వాడు ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఇంక వేరే ఎవరు లేరు. కాబట్టి అందుకే లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఈ మూడు లోకముల యందు నీ యొక్క ప్రభావంతో సమానమైన వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరు అని అర్జునుడు చెప్తూ తర్వాత ప్రార్థిస్తూ మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఆ పరమాత్మ యొక్క చతుర్భుజ రూపాన్ని అంటే చూపించమని చెప్పి ప్రార్థిస్తాడు. అది మనం రేపు తెచ్చుకుంటే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము భగవంతుని యొక్క సర్వస్వరూపమును ప్రార్థించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం
ఈ 11వ అధ్యాయమును పారాయణం చేసుకోవడం చాలా అత్యంత శ్రేష్టమైనది. ఏ పూజ చేసినా పూజ చేయకపోయినా ఇది పారాయణం చేసుకోవడం చాలా మంచిది. సరే, ఇక ఒక విషయం ఏంటంటే, రేపు ఆశ్రమములో 6:30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారని చెప్పారు. అందుకని మామూలుగా క్లాస్ 5:30కు ఉంటుంది. 5:30 నుంచి 6:30 వరకు ఉండేటువంటి దాంట్లో మనం మొదట 4వ అధ్యాయం పారాయణం ఉంటుంది. 4వ అధ్యాయం పారాయణం అయిన తర్వాత స్తోత్రమంజరి పారాయణం అనేటువంటిది కొద్దిగా రేపు వరకు వరగబెట్టి, రేపు 5:30కు మనం ప్రారంభిస్తాం కాబట్టి 5:50 నిమిషాలకు 4వ అధ్యాయం పారాయణం పూర్తయిపోతుంది. 5:50 నిమిషాలకు విచారణ, అంటే ఈరోజు మనం వైరాగ్యం గురించి విచారణ చేస్తున్నాం. ఆ వైరాగ్యానికి సంబంధించిన విచారణ రేపు 5:50 నుంచి 6:30 వరకు మనకు విచారణ ఉంటుంది. 5:50 నుండి 6:30 వరకు విచారణ ఉంటుందని తెలియజేస్తున్నాం. 6:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని తెలియజేస్తున్నాం. సరే, ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. బోలో గీతా మాతాకి జై. బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. ఓం హరి ఓం.